బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిరుద్యోగుల గురించి జాబ్స్ గురించి మాట్లాడితే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది అన్న. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల గురించి ఏ ఒక్కరు పట్టించుకోలేరు. కానీ కేసీఆర్ కుటుంబం వాళ్ళ కుటుంబంలో ఉన్న 5గురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. కానీ నా తెలంగాణలో నిరుద్యోగులకు ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలే, వాళ్ళ గురించి పట్టించుకోలే, వాళ్ళ గురించి ఒక మాట కూడా ఎత్తలే. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా. ఇంకా కేటీఆర్ అయితే మన ప్రవళిక నా సోదరి ఆమె చనిపోతే ఆమె వీళ్ళ పేపర్ లీకుల వల్ల వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు ఎగ్జామ్స్ వాయిదా ఇస్తున్న వల్ల ఆమె చనిపోతే ఆమె ఆత్మహత్యను కూడా వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, ఆమె ప్రేమ కోసం చనిపోయిందని బద్నాం చేసిన వాళ్ళు వీళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. ప్రవళిక ఇష్యూ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్లకు పోస్ట్ పోన్ అవడం వల్ల ఒక అన్రెస్ట్ ఆమె చనిపోయిందని ఆమె తోటి విద్యార్థులు కొంతమంది పొలిటికల్ గా కూడా కొంతమంది కన్సర్న్ చూపిస్తున్నారు. ఈరోజు పోలీసు వాళ్ళ దగ్గర మరి అమ్మాయి వాట్సాప్ చాట్స్ కానీ అమ్మాయి ఫోన్ చూసిన తర్వాత అందులో దొరికిన సమాచారం ఆధారంగా వాళ్ళు చెప్తున్నారు అమ్మాయి ప్రేమ వైఫల్యం వల్ల చనిపోయిందని చెప్తున్నారు. ఇంకా బీజేపీల గురించి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పి 11 సంవత్సరం నుంచి 22 కోట్ల జాబ్. మళ్ళా మోడీ గారు మొన్న రీసెంట్ గా నేను 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నా, దాంట్లో కూడా 4 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. అంటే नौजवानों के लिए 2 लाख करोड़ रुपए का विशेष पीएम पैकेज घोषित किया गया है. इसका फायदा 4 करोड़ से अधिक नौजवानों को होगा. 2 కలిపి నా తెలంగాణకు రావాల్సిన 1 కోటి జాబ్స్ లలో ఈరోజు 1000 జాబ్స్ కూడా ఇయ్యని వాళ్ళు బీజేపీ మళ్ళా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం. రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక 70,000 జాబ్స్ ఇచ్చిండ్రు, ఇంకా కూడా ఇస్తారు. 1,00,000 జాబ్స్ ఈ సంవత్సరంలో ఫిల్అప్ చేసే ఉద్దేశంతో రేవంత్ అని ఉన్నాడు. ఒకవేళ మనకి ఏం ఇబ్బంది అయినా ఇది ప్రజా ప్రభుత్వం, మనం ఆయనకు అడిగే హక్కు ఉంది. ఆయన మన సొంత అన్న, మన ఇంట్లో పెద్ద అన్న, మనం ఆయన ఖచ్చితంగా అడుగుదాం. కానీ 10 సంవత్సరాల నుంచి మనకు పట్టించుకోని వాళ్ళ గురించి మళ్ళీ సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వాళ్ళు నమ్మే పరిస్థితిలో మా తెలంగాణ యువత, మా తెలంగాణ నిరుద్యోగులు ఖచ్చితంగా లేరని కూడా ఈరోజు వీళ్ళు అర్థం చేసుకోవాలి.